టికెట్ ఇది నాకే వస్తుంది, టికెట్ ఇది నాకే వస్తుంది ఆయన అంటున్నాడేమో కానీ టికెట్ ఇది నాకే వస్తుంది ఆయన అంటున్నాడేమో కానీ ఆయన ఇప్పుడు 2009లో ఒకసారి కాంగ్రెస్లో ఉండి ఆయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను గెలిచిన. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు ఏమేమి మాట్లాడుతున్నారు ఉత్తర ప్రగల్భాలు ఇలా తీసి పడేస్తారు ముఖ్యమంత్రి పేక్ దాల్తే అంటారు. భారతదేశంలో బీజేపీ పేక్ దాల్తే అంతేగాని ఇక్కడ తెలంగాణ ఆటలు సాగవు. వెల్కమ్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన ఎవరో కాదు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, చేవెళ్ళ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రియతమ నాయకులు కాళయ్య యాదయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? మంచిగామండి, బాగున్నాం. నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నారు. మీరు కేసీఆర్ ఆశీస్సులతో అండదండలతో ముందుకు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితోని మరి ఆయన ఆశయాలు సాధించడం కోసం ఎల్లప్పుడూ ప్రజలు. మీరు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కాంగ్రెస్తో మొదలైన మీ ప్రయాణం ఎంపీపీగా చేశారు, జెడ్పీటీసీగా చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? టీటీడీ బోర్డు మెంబర్ కూడా చేసిన. 2008 నుంచి 2010 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పనిచేస్తారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎదిగారు. ఈ ప్రయాణం గురించి చెప్తారా? నేను 1992లో ఈ ఊళ్ళోనే సొసైటీ చైర్మన్ ఉన్నా. PSCS సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉన్నా, DCMS డైరెక్టర్గా ఉన్నా, జిల్లా గ్రంథాలయ సంస్థగా డైరెక్టర్ కూడా పనిచేసిన. 95లో జెడ్పీటీసీగా గెలిచాను నవాపేట మండలం. 95 నుంచి 2000 వరకు జెడ్పీటీసీగా ఉన్నా. 2001 నుంచి 2006 వరకు ఎంపీపీగా నవాపేట ఎంపీపీగానే పనిచేసిన. జెడ్పీటీసీగా నవాపేటగానే, ఎంపీపీగా నవాపేట. ఈ మా సొంత గ్రామంకి ఎంపీటీసీ ఎంపీపీగా అయినాం. తర్వాత వికారాబాద్ నియోజకవర్గం ఉండే నవాపేట, అప్పుడు వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు వికారాబాద్ SC రిజర్వ్ ఉన్నది. ఆ కాన్స్టిట్యున్సీకి ఒక 20 ఇయర్స్ ఎమ్మెల్యే యాస్పిరెంట్గా ఫైట్ చేసినాం. 99లో నాకు టికెట్ అనౌన్స్ అయ్యి లాస్ట్ అవర్స్లో చేంజ్ చేశారు. ఎందుకంటారు అలా జరిగింది? అప్పుడు ఒక లేడీకి ఇవ్వాలని చెప్పి ఒక లేడీకి ఇచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్ వల్ల. నాది మాదిగా, ఇంకో సంజయరావు ఉండి మాల, అట్లా ఉండి సంజయరావు మిస్సెస్కే ఇవ్వడం జరిగింది. అప్పుడు లేడీకి ఇవ్వాలని ఆమెకి ఇచ్చారు. ఆమె బ్యాడ్లకు 203తో ఓడిపోయింది. తర్వాత 2004లో మేము ఎవరితోనైతే 20 ఏళ్ళు ఫైట్ చేసినాము, చంద్రశేఖరరావు మాజీ మంత్రి, 20 ఏళ్ళు ఆయనతో ఫైట్ చేసినాము. ఆయన అపోజిట్గా మళ్ళీ ఆయన్నే 2004లో కాంగ్రెస్ TRS అలయన్స్తో మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చారు. మళ్ళీ 20 ఏళ్ళు కొట్లాడి మళ్ళీ ఆయనకి చేసినాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్న విశ్వాసంతో మళ్ళీ ఆయనకి చేయడం జరిగింది. తర్వాత ఆయన ఫస్ట్ టైం 1999 203తో గెలిచిండు. సెకండ్ టైం మళ్ళీ కాంగ్రెస్ TRS అలయన్స్ అయితే 2000 కోట్లతో గెలిచిన దాఖలు. తర్వాత తెలంగాణ బై ఎలక్షన్ వచ్చినాయి. తెలంగాణ బై ఎలక్షన్లో అప్పుడు వీళ్ళంతా TRS ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో
మళ్ళీ అప్పుడు టికెట్లు నేను కూడా ఆశించిన. మరి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇవ్వకుండా ప్రసాద్ కుమార్కి ఇచ్చాను. అప్పుడు వెంకటస్వామి బంధువు ప్రసాద్ కుమార్ వెంకటస్వామి బంధువు. ఇక అప్పుడు వెంకటస్వామి వాళ్ళ రిక్వెస్ట్ అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారుతో బాగా ఆర్గ్యూ చేసుకున్నాం. అయితే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నాడు, న్యాయంగా ధర్మంగా నీకే టికెట్ రావాలి, కానీ కొన్ని ఈక్వేషన్ వల్ల ఇవ్వలేకపోతున్నా, ఇదొక్కసారి నాకు సహకారం చేయమా, తర్వాత నేను చూస్తానని చెప్పి అట్లని మనం ఆ ఎలక్షన్లో 30,000 మెజార్టీతో గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి నాకు నేను అడగలేదు, చేయలేదు. మనకు ఆ తిరుపతి కూడా అవగాహన ఉండేది కాదు. మరి నాకు అప్పుడు 2008 ఆగస్టు 21 తారీఖు టీటీడీ బోర్డు మెంబర్గా అనౌన్స్ చేశాను. టీటీడీ బోర్డు మెంబర్గా అనౌన్స్ చేసినాక అసలు తిరుపతి అంటేనే మాకు అవగాహన లేదు. ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు బోర్డు మెంబర్ వద్దు సార్, నాకు ఎమ్మెల్యే కావాలని చెప్తే అప్పుడు నన్ను కోపం అయ్యిండు, బెదిరించిండు. ఎందుకు ఏమయ్యా, ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్కి 10 నెలలు అప్పటిదాకా ఎందుకు అన్నాడు. అప్పటిదాకా పో అన్నాడు. లేదు సార్ 1 year అయితే మన ఆగుతా అంటానంటే మళ్ళా సంజాయించి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల టీటీడీ బోర్డు మెంబర్ చేసుకున్నా. తర్వాత అప్పుడే నాకు 2008లోనే చెప్పడం జరిగింది, నీకు జనరల్ ఎలక్షన్లో చేవలకి టికెట్ ఇస్తున్నామని చెప్పి టికెట్ కూడా ఇచ్చారు. 600తో నడిపోయినా 2009లో 600తో నడిపోయినాం. ఇక అదే సింపతితో అదే పార్టీలో పనిచేస్తున్నాం. తక్కువ మార్జిన్తో కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కృతి, తక్కువ మార్జిన్తో ఎవరు ఓడిపోతే వాళ్ళకి ఇవ్వాలని మళ్ళీ 2014లో నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు పార్టీ ఎందుకు మారాలనుకున్నారు? ఎప్పుడు ఈ కంటిన్యూ అయినా ఇది వస్తున్నది, ఇంకా రాలేదు, వస్తుంది. అయితే 9లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో నాకే టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినాక నేనే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ అప్పుడున్న పరిస్థితి ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక 20 సంవత్సరాల దాకా ఏ పార్టీ కూడా రాదనే దృఢ సంకల్పంతో టీఆర్ఎస్లకు పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి కాంగ్రెస్ పార్టీలో మనం ఏం సాధించలేము. మాకు చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య 111 జీవో. ఆ 111 జీవోకు ఎలక్షన్లో మేము 111 జీవో తెప్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్తో ప్రభుత్వంలో ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి మరి నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ మనం కూడా 10 కాలాల పాటు ఈ ప్రజల్లో ఉండాలనుకుంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉంటేనే సాధ్యమవుతుంది. అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక 20 ఏళ్ళ దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్న ఒక గట్టి నమ్మకంతో మరి మనం ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలను గెలిపించినందుకు వాళ్ళకి న్యాయం చేయాలంటే మరి మనం ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలంటే సాధ్యం ఒక టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మీరు 111 జీవో హామీ నెరవేర్చడానికి టీఆర్ఎస్కి వచ్చారు. 84 విలేజెస్ ఉన్న ఈ 111 జీవో కింద అసలు ఇది డెవలప్మెంట్ ఎలా అవుతుందంటారు? మొన్న కమిటీ కూడా వేయడం జరిగింది. 111 జీవో ఇది పూర్తిగా 84 గ్రామాలు, అంటే 84 గ్రామాలు కూడా పాత చేవెళ్ళ నియోజకవర్గం, శంషాబాద్ కానీ రాజేంద్రనగర్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు 96 కంటే ముందు 99 కంటే ముందు ఇవంతా కూడా ఉమ్మడి చేవెళ్ళ నియోజకవర్గం. అప్పుడు ఉన్న పరిస్థితుల లోపల చంద్రబాబు నాయుడు గారు ఇంద్రారెడ్డి మీద కక్షతోని ఈ యొక్క 111 జీవో ఈ కాన్స్టిట్యున్సీ మీదనే పెట్టడం జరిగింది. మరి అందుకంటే ఈ 111 జీవో ఇంద్రారెడ్డి గారు చంద్రబాబుకు యాంటీగా ఉన్నందుకు ఈ కాన్స్టిట్యున్సీ మీద ఒక 111 జీవో పెట్టి ఇవాళ 84 గ్రామాలంటే ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీలు రాజేంద్రనగర్ శంషాబాద్ కూడా రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ, చేవెళ్ళ
ఈ పాత కాన్స్టిట్యున్సీ. అందుకు 2 కాన్స్టిట్యున్సీలు కలిపి 84 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు అవి 120 గ్రామాలు అయినాయి, 150 గ్రామాలు కూడా అయినాయి. ఇన్ని గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. తర్వాత ఆ 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య ఉండే. మరి ఎప్పుడు చూసినా ఎవరు వచ్చినా మాకు త్రిభువన్ జీవో తీపిచ్చేస్తేనే మేము కోట్లేసామని చెప్పడం చాలాసార్లు ఎలక్షన్లో పోతే చెప్పడం జరిగింది. దాని గురించి నేను అందులోకి పోవడం జరిగింది. స్వర్గీయ పటోల ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గం 4 సార్లు గెలిచారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీకు వారి సహకారం ఎలా ఉండేది? వారు ఉన్నప్పుడు మీకు రాజకీయంగా ఏ విధంగా సహకరించారు? నాకే కాదు, ఈ రంగారెడ్డి జిల్లాలో అందరు కూడా ఇంద్రారెడ్డి స్ఫూర్తితోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంద్రారెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంద్రారెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఎమ్మెల్యేగా అయిండు, 4 సార్లు ఎమ్మెల్యేగా అయిండు. 83లో ఓడిపోయిండు, 85, 89, 95, 99 4 సార్లు కూడా గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా ఇంద్రారెడ్డి గారి చైతన్యంతో, ఆయన మాటలతోని, రాజకీయ చైతన్యంతో ఈ చేవెళ్ళ గడ్డనే కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ఇంద్రారెడ్డి గారి స్ఫూర్తితోని, ఇంద్రారెడ్డి గారి రాజకీయ చైతన్యంతోనే మరి రాజకీయంగా చైతన్యం కావడం జరిగింది. నేను ఆయనతో పాటు 95లో జెడ్పీటీసీగా ఉన్నప్పటికీ, నేను కాంగ్రెస్ అయినప్పటికీ ఆయన అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మాతోటి పూర్తి సహకారం చేసి ఇట్లా చేయాలని చెప్పి మమ్మల్ని అందరికీ కూడా ఉత్తేజపరిచిన నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఇప్పుడు 2 జలాశయాలను తీసుకుంటే ఈ నియోజకవర్గం కిందికే వస్తున్నాయి. అయినప్పటికీ నీటి సమస్య ఉంది అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఒకప్పుడు 2 జలాశయాలు కూడా చేవెళ్ళ నియోజకవర్గమే, ఇప్పుడు సగం అయినాయి. అయితే 2 జలాశయాలు కూడా ఒకప్పుడు హైదరాబాద్కి తాగునీటి సమస్యకు మంచినీటి సరఫరా చేసేటువంటి సందర్భం ఉండేది. కానీ ఇప్పుడు మిషన్ భగీరథ రావడం, గోదావరి జలాలు, కృష్ణ జలాలు, phase 1, phase 2 ఇట్లా రావడం వల్ల ఈ ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ ఆ నీళ్లు తాగడానికి వాడటం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఏ మూలకు అయినా నీటి సమస్య లేదు. మా ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పంతో, మరి ఆయన ముందు చూపుతోని ఇలా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి జంట జలాశయాలతో తాగునీటి సమస్య ఎలాంటి సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గం తీసుకుంటే విద్యా వ్యవస్థలో అంటే కాలేజెస్ కానివ్వండి, డంపింగ్ యార్డ్ సమస్యలు ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? ఈ విద్యా సంస్థలు రొటీన్గా నడుస్తున్నాయి. డంపింగ్ యార్డ్స్ అంటే మరి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడు. మరి గతం లోపల మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ఏ గ్రామానికి ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ లేనటువంటి సందర్భం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల, వాళ్ళ ప్లానింగ్ వల్ల, ముందు చూపుతోని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆ గ్రామాన్ని ఏ విధంగా చేయాలనేది సంకల్పంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ భవిష్యత్తులో భావితరాలకు తెలిసి వచ్చే విధంగా ఇలా గ్రామంలో ఏం చేయాలి, గ్రామ పంచాయతీకి అవసరం ఏమున్నది, దానితో మనం ఏం చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ముందు చూపుతోని ఇలా గ్రామంలో ఒక ట్రాక్టర్, ఒక ట్యాంకర్ ఇచ్చి ఇలా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళందరికీ ఈ ఊళ్ళో ఇలాంటి సాంప్రదాయం నెలకొల్పాలి, మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు,
తడి చెత్త అలాగే పొడి చెత్త అలాగే ఏర్పాటు చేసి దానికి ట్రాక్టర్ల ద్వారా రోజు గ్రామ పంచాయతీ లేబర్ని పెట్టి కలెక్షన్ చేసి డంపింగ్ యార్డులు చేస్తారు. ఆ డంపింగ్ యార్డులు కూడా ఒక ప్లేస్లో తీసుకుపోయి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళు ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఇంతకుముందు ఏడ పడితే ఆడ చెత్త వేస్తుంది, ఏడ పడితే ఆడ అన్నం వేస్తుంది. ఇప్పుడు అసలు పరిస్థితి లేదు. గ్రామంలో ప్రజలు కూడా చైతన్యం వచ్చింది. మనం వేయొద్దు, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలన్న సంకల్పంతో ఇలా గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. ఇలా వైకుంఠధామం అంటే ఇలా కొత్తగా అయింది ఏం లేదు. స్వతంత్రం రాకముందర నుంచి మనుషులు పుడుతుంటారు, చస్తుంటారు. కానీ దానికి ఎక్కడ కూడా నిబంధనలు లేకుండా ముబ్బడిగా చేశారు. కనీసం ఈ చనిపోయిన తర్వాతనన్నా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి, వైకుంఠధామం అని పేరు పెట్టి దానికి అందరు కూడా ఒక దగ్గర చేయాలని చెప్పేసి ఇలా దాన్ని కూడా 10 లక్షలు 15 లక్షలు ఇది ఏర్పాటు చేసి వైకుంఠధామాలు నిర్మించి ఇలా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైకుంఠధామాలు, మన పల్లె ప్రకృతి వనాలు, గ్రామంలో నర్సరీలు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా గ్రామాల్లో ఎక్కడ చూసినా మంచి స్వచ్ఛమైన పరిశుభ్రత మరి ప్రణాళికతోని ప్లానింగ్ ప్రకారం గ్రామాల్లో డెవలప్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ చూసుకుంటే దళిత బంధుని ప్రవేశపెట్టారు దళితుల కోసం. ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పథకాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? 2001లో మాకు ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇచ్చారు. 100 యూనిట్లు మేము 5 మండలాల్లో మాకు ఎవరైతే అత్యంత బలహీనంగా ఉన్నారో ఎమర్జెన్సీలో ఎవరెవరు తీసుకోవాలనేది తీసుకున్నాం. 100 యూనిట్లు తీసుకున్నాం. గ్రౌండ్ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరము 2000 యూనిట్లు వస్తున్నాయి. 2000 యూనిట్లకు కూడా ప్రతి మండలానికి 5 మండలాల్లో 2000 యూనిట్లు డివైడ్ చేసి మాకు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళు పూర్తిగా బలహీనంగా ఉన్నటువంటి దళితులలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళు ఎంచుకున్న ప్రాజెక్టును వాళ్ళు ఎంచుకున్న కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేసి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంది చేవెళ్ళకి నిధులు ఇవ్వడంలో? ఎంపీ గారు బాగానే చేస్తున్నాడు. మాకు అందరికి కూడా అందుబాటులో ఉంటున్నాడు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలతోని ఎంపీపీలతో అందరితో ప్రజలందరితో తిరుగుకుంటూ అన్ని గ్రామాలకు నిధులు సమకూరుస్తారు. రెసిడెన్షియల్ స్కూల్లో తీసుకుంటే అక్కడ వస్తువులు అనేవి ఎలా ఏర్పాటు చేస్తున్నారు మీరు? ఎలా ఉన్నాయి ఇప్పుడైతే వాళ్ళకు సొంత భవనాలు లేవు, కానీ కొన్ని సొంత భవనాలు ఉన్నాయి, కొన్ని కొత్తగా అయినాయి. గతంలో 200 రెసిడెన్షియల్ ఉంటే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకునే పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్తో తెలంగాణ పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పరీక్షల్లో రాణించాలని ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి వాళ్ళకందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఒక్క విద్యార్థి మీద 1,50,000 ఖర్చు పెట్టి మరి ఇలా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో అన్ని పేద పిల్లలకి అందరికీ కూడా విద్య బోధించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా కాబోతుంది. ఈ నియోజకవర్గంలో మీకు మీ ప్రత్యర్థికి ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు పోటీ జరుగుతుంది. ఈసారి కూడా ప్రత్యర్థి టికెట్ నాకే అంటున్నారు. దీనికి మీరేమంటారు? టికెట్ ఇది నాకే వస్తుంది ఆయన అంటున్నాడేమో, కానీ ఆయన ఇప్పుడు 2009లో ఒకసారి 600తో గెలిచిండు. 2 సార్లు 2014లో నేనే గెలిచిన. కాంగ్రెస్లో ఉండి ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేనే గెలిచిన. మళ్ళీ నేను టీఆర్ఎస్కి వెళ్ళి టికెట్ నాకే ఇచ్చారు. ఆయన వేరే పార్టీలోకి పోయి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చినాక ఇప్పుడు నాకే అంటున్నాడు. అసలు పరిస్థితి ఏం లేదు. మీకు ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు కళాఖండిగా చెప్తున్నారు, సిట్టింగ్లకి టికెట్లు అని చెప్తున్నారు. దీని మీద ఇంకా ఆలోచన ఏముంటుంది? ఏముండదు. నేనే ఉంటా. నేను ఏం లేనప్పుడు ఈ నియోజకవర్గం కోసం పాటుపడ్డాం. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ తీసుకొచ్చినాం. గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు షాబాద్ మండలంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో
మరి కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి కృషి వల్ల మా మాజీ మంత్రి సహకారంతో మరి షాబాద్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాం. వెల్స్పన్ టెక్స్టైల్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ కానీ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇలా ఆ ప్రాంతం అంతా ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళిపోయే విధంగా డెవలప్మెంట్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా శంకర్పల్లిలో కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసినాం. ఇప్పుడు ఓపెనింగ్కు సిద్ధంగా ఉంది. మరి ఇటువంటి డెవలప్మెంట్ చేసినాం. ఇంకా ఇప్పుడున్న మా మంత్రి గారి సహకారంతో ఈ యొక్క జిల్లాను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా మేడం సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో మరి చాలా ప్రణాళికలు వేసుకున్నాం. ఈ జిల్లాను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు నవాబ్పేట మండలం తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఇంకా కొంచెం డెవలప్ అవ్వాల్సి ఉంది అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? తప్పకుండా అండి. ఒకప్పుడు ఇది వికారాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉండే. ఇక్కడికి నేను ఫస్ట్ ఎంపీపీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఒక టీచర్ చేసి కూడా రాకుండే, రోడ్డు సౌకర్యం లేకుండే. నవాబ్పేట అంటే మేము అక్కడ అంటున్న సందర్భం ఉండే. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఎవరు చూసినా నవాబ్పేట కావాలంటున్నారు. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికి బేరీ చేసుకున్నట్టయితే అప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ లేని మాట వాస్తవం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాం. మొత్తం కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు డెవలప్మెంట్ చేసే దిశలో పనిచేస్తున్నాం. మీరు రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు నిరంతరం పదవుల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కోసం పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎలా కలిగింది మీకు? నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ఐటీఐ కూడా చేసిన. ఇక 90 మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విలేజ్ పాలిటిక్స్ ఉంటుంది. 85 నుంచి 83 నుంచి ఉన్నాము. ఇక ఎమ్మెల్యే కావాలనే సంకల్పం ఉన్నది. ఎవరెవరో అవుతున్నారు ఎమ్మెల్యేలు. మనమే ఫస్ట్ వికారాబాద్లో అడ్రస్ లేని వాళ్ళు అవుతుండ్రు. హైదరాబాద్ వాడు, మహారాష్ట్ర వాడు, కర్ణాటక వాడు, పెద్దోళ్ళు ఎవరంటే వాళ్ళు వస్తే టికెట్ తీసుకుంటారు, వస్తే పోతుండ్రు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాము, మనకెందుకు చేయొద్దన్న సంకల్పంతో నేను అప్పటి ఫైట్ చేసుకుంటూ వస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెంపుల్స్కి ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చేవెళ్ళ చూసుకుంటే చిలుకూరు రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి అభివృద్ధి విషయంలో మీ పాత్ర ఎలా ఉంది అసలు? తప్పకుండా అండి. ఆ రోడ్డు కొద్దిగా రాపిడి, పబ్లిక్ వెహికల్ బాగా రాపిడి. ఇంతకుముందు కూడా 5 సంవత్సరాల క్రితం కూడా చేసినాము. మళ్ళీ ఇప్పుడు పాడైంది. కొద్దిగా దాన్ని గుంతలకు ఉంది. ఆ రోడ్డు బేస్ కరెక్ట్గా లేదు. ఇప్పుడు ప్రొఫైల్ రోడ్తో చేయబోతున్నాము. ఆ రోడ్డు దానికి మంజూరు కూడా పెట్టినాము. వస్తుంది తప్పకుండా, రాగానే చేసి టెంపుల్ వరకు. మీరు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎన్నో కష్టాలు పడుతూ ఎదిగారు. మరి మీ కుటుంబంలో మీ లక్షణాలు ఎవరికి అబ్బాయి అంటారు? అది నేను చెప్పేదే గొప్పతనం కాదు, ప్రజలు నిర్ణయించాలి. ఎవరి పనితనం వాళ్ళు చూసుకోవాలి. మాదేం పొలిటికల్ ఫ్యామిలీ కాదు. మా ఫాదర్ ఒక రైల్వే గ్యాంగ్ మ్యాన్. మరి అట్లా వాళ్ళకు ఉల్లాసం ఉండాలి, పని చేసే తపన ఉండాలి. ఎవరికి ఉంటే వాళ్ళు రాణిస్తారు. మనం ఏదో బలవంతంగా చేస్తే వచ్చేది కాదు. కాళే యాదయ్య గారు అంటే మంచితనానికి మారుపేరు. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా మీ దగ్గరికి వస్తే కాదనకుండా సహాయం చేస్తారని మాకు తెలిసింది. నేనేం దేవుని కాదు, కానీ తోటి ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా వాళ్ళతోని ఏం ఆశించకుండా వాళ్ళు కనీసం వాళ్ళతో యథార్థంగా 2 నిమిషాలు మాట్లాడితే సగం వాళ్ళు చెప్పుకునే వాదనలు మనం వింటే సగం తృప్తి అవుతుంది వాళ్ళకు. అట్లా ఆ దిశలో పనిచేస్తుంది. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా మీ సామాజిక వర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలాగా మీ సహకారం ఎంతవరకు ఉంది? తప్పకుండా సాధ్యమైనంత వరకు తీసుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు మాతో కలిసి వచ్చే వాళ్ళకు అభివృద్ధి పనులు తీసుకుంటాం. మిషన్ కాకతీయతో చెరువులు పూడిక చేస్తున్నారు. అక్కడ చెరువులు డెవలప్మెంట్ చేసే విషయంలో
విషయంలో చేపలను కూడా పెంచుతున్నారు. అసలు ఇక్కడ ఎలా ఉందంటారు అభివృద్ధి? మా నవాపేటలో ఒకటే ఒక చెరువు ఉందండి. ఇక వేరే శంకరపల్లిలో కొద్దిగా అక్కడక్కడ 4-5 ఉన్నాయి. షాబాద్లో ఎక్కువ ఉన్నాయి. చేవెళ్ళలో కూడా తక్కువనే ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ 1, 2, 3, 4, 5 5 సంవత్సరాల్లో అన్ని చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ఇవాళ గ్రామాల్లో చెరువులలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దానికి చెరువులలో చేప పిల్లలు కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. ఇలా గంగపుత్రులు కానీ ముద్రాజులు కానీ చాలా సంతోషంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ బతుకు తెరువు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ గంగపుత్రులు కానీ ముద్రాజులు కానీ ఇక్కడ వ్యవసాయదారులకు రైతులకు కూడా చెరువులలో నీరు నిల్వ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో చూస్తే 70 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఒక్కరోజు కూడా ఒక చెరువులో ఒక గంపెడు మన్ను కూడా తీయలే. మరి ఎందుకు పెడుతుండ్రో, ఇది ఎక్కడ పెడుతుండ్రో, ఎక్కడ పెట్టిన తెలియదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి చెరువును పూడిక తీసి వాడుకలకు తీసుకొచ్చి ఇలా అది చిన్నదో పెద్దదో మరి నీళ్లు ఉండేటట్టు గ్రామాల్లో చెరువులు ఉన్న దగ్గర మరి నీళ్లు నిల్వ ఉండేటటువంటి సందర్భం గ్రామాల్లో చూస్తున్నాం. మాకు షాబాద్ మండలంలో ఎక్కువ చెరువులు ఉంటాయి. షాబాద్లో పైల్మాన్ చెరువు ఉంటుంది. 7 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసినాం. ఇప్పటికీ నీళ్ళు చాలా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా చందనవెల్లిలో 5 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసినాం. ప్రశాంతంగా మంచి నిండుకుండలాగా ఇలా చెరువులు అన్ని చెరువులు ఈ చిన్న చిన్న చెరువులలో కూడా ఉన్నాయి. మళ్ళీ మా దగ్గర నాపేట మండలంలో ఒక కేశపల్లి ఒక చెరువు ఉన్నది. అది కూడా మంచిగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఇక్కడ ఈ ఏరియా చూసుకుంటే కూడా రియల్ ఎస్టేట్ పరంగా చాలా అభివృద్ధి జరిగింది. అసలు ఈ ఏరియాలో అక్రమాలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అవి మీ దృష్టికి వస్తే మీరు ఎలా రియాక్ట్? ఇప్పుడు తెలంగాణ రాకముందు రియల్ ఎస్టేట్ ఉండదు. తెలంగాణ ఎవరు పట్టించుకోడు, మొత్తం చీకటిమయమైపోతా అన్న సందర్భం ఉంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంట్ ఉండదు అన్నారు. మీ కరెంట్ బట్టలు ఆరేసుకొని కూడా పనికిరావని చెప్పిన వాళ్ళు ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 6 నెలల లోపల మరి కరెంట్ ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండో తెలియకుండే అసలు పరిస్థితికి వెళ్ళి ఇవాళ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ చాలా బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మా గ్రామాల్లో 50 లక్షలకు తక్కువ లేదు. గతంలో 3-4 లక్షలకు ఉంటే ఎక్కువ అవుతుండే. కానీ ఇప్పుడు మా చేవెళ్ళ నియోజకవర్గంలో 50-60 లక్షలకు ఏ మారుమూలకు పోయినా కూడా తక్కువ లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే వచ్చే ఎలక్షన్లో కూడా నేనే ఎమ్మెల్యే అని అంటున్నారు. మరి ఎలాంటి ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తాయి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతం లోపల సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తారో ఎక్కడ పోతారో తెలియదు. మా ముఖ్యమంత్రి దయ వల్ల ముఖ్యమంత్రి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఒక్కరిని లాస్ట్ టైం ఫస్ట్ టైంలో 5 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన పేద ప్రజలకు హాస్పిటల్కు 5 కోట్లు. మరి అవి గతంలో ఎవరిస్తున్నారో ఎక్కడ పోతుందో తెలియకుండే. ఈసారి సెకండ్ టైంలో 6 కోట్లు ఇప్పించిన. ఇప్పటి వరకు 6 కోట్లు ఇప్పించిన పేద ప్రజలకు ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్. ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 2 నెలలకు 1 కోటి రూపాయలు పంచుతున్నాం. ఒక్కొక్క మండలంలో 50 లక్షలు 60 లక్షలు పంచుతున్నాం. ఇట్లా ఆసర పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇన్ని పథకాలు పెట్టి ఈ పేద ప్రజలు అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక పక్క రైతుల పక్షపాతిగా పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఇవాళ ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ ఇంత పెద్దగా మాట్లాడతారు. నిన్న మొన్న బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు ఏమేమి మాట్లాడుతారు.
ఉత్తర ప్రగల్భాలు పడుతున్నాం. ఇప్పుడు నీవు చేసింది ఏంది? ఇలా ఇట్లా తీసి పడేస్తాడు ముఖ్యమంత్రి. పేక్ దాల్తే అంటాడు. అనుకుంటే భారతదేశంలో బీజేపీని పేక్ దాల్తే, అంతేగాని ఇక్కడ తెలంగాణలో ఆటలు సాగవు. ముఖ్యమంత్రి గారు జైలుకి వస్తే మళ్ళొకసారి ఖబర్దారు. ఎందుకంటే మొన్న మేము టీవీలో చూసినాం ఏదో ప్రోగ్రాంలో అమిత్ షా గారు ఇప్పుడు ఏం చేసినామని చెప్తున్నాం. ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది కావాలి. ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారని తెలుస్తుంది. ప్రజలకు ఆసరా పింఛన్లు గతం లోపల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 70 రూపాయలకి వెళ్ళి 200 రూపాయలు వేస్తే ఎంతో సంబరపడ్డారు. ఆ 200ను ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయలు చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఎవరైతే ఆసరా పింఛన్లు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికి కూడా కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు సరిగ్గా చూడనోళ్ళు కూడా ఆ 1000 రూపాయలు రావడంతో మంచిగా పిలిచి అన్నం పెట్టి వాళ్ళ అత్తమామలే బాగోగులు చూస్తారు. అదేవిధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు పెట్టి ఇలా వాళ్ళందరికీ కూడా ఒక ఆసరాగా అయినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. ఒంటరి మహిళలకు గతంలో పింఛన్లు లేకుండండి, ఒంటరి మహిళలు అసలు పట్టించుకోకుండా వాళ్ళకు కూడా ఒంటరి మహిళలు కూడా ఇలా 2000 రూపాయలు 2016 రూపాయలు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంత చెప్తారు కదా, వాళ్ళ బీజేపీ రాష్ట్రంలో ఎంత పింఛన్ ఇస్తారో చెప్పాను. గుజరాత్కు ఆయన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మోడీ వాళ్ళు ఎంత ఇస్తారో పింఛన్ చెప్పాను. అవి చెప్పకుండా వచ్చి తెలంగాణలో వచ్చి ఉత్తర ప్రగల్భాల వాళ్ళకి ఏం లాభం? అడుగుతున్నారు, ప్లీజ్ 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 మాకు ఒక్కసారి అవకాశం. ఎందుకు ఇస్తారండి? నీకు ప్రజల కడుపులోకి వెళ్ళి రావాలి ప్రేమ అనేది. ఆ ప్రేమ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వస్తుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రజలకి వెళ్ళి వస్తుంది. కానీ నీవు ప్లీజ్ ప్లీజ్ వచ్చి బహిరంగ సభలో వచ్చి ఇంకో పేక్దాలతో అంటే రేపు నిన్నే పేక్దాలే రోజులు వస్తాయి. జాగ్రత్త, ఇది మంచిది కాదు. వాస్తవం చెప్పాలి. నువ్వు తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి ట్యాక్స్ల రూపకంగా ఎంత తీసుకుంటాం? కనీసం హోటల్కి పోతే ట్యాక్స్ చేస్తున్నాండి. మనం తిండిది టిఫిన్ చేయడానికి పోతే మన పైసలకి ట్యాక్సులు కట్టుకొని ఆ ట్యాక్సులన్నీ ఎక్కడ పోతున్నాయి? జిఎస్టీ అని సిఎస్టీ అని ఎక్కడ పోతున్నాయి? కేంద్రంకి పోతున్నాయి. మరి నువ్వేమి ఇస్తున్నావు? మీరేమో కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు. మొన్న అమిత్ షా గారు చూసుకుంటే 2,52,200 కోట్ల పైగా నిధులు ఇచ్చామంటున్నారు. మేము కట్టిన ట్యాక్సులు ఎన్ని? మా ట్యాక్సులు బహిరంగ చర్చకు రా, మేము చెప్తాం. మీరు కేవలం పథకాల పేర్లు మార్చి తండ్రి కొడుకులు ఫోటోలు వేసుకుంటున్నారని అంటున్నారు. దీనికి ఏమంటారు? ఎవరికి? బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి వేసుకున్న పథకాలే ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి. గోదావరికి రివర్స్ పంపింగ్లు చేసి గోదావరి నదికి నడక నేర్పిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎంత ఇచ్చిర్రు దానికి? ఏమని ఇచ్చిర్రా? అసంపూర్తిగా ఉన్న 50 ఏళ్ళ సంది 70 ఏళ్ళ సంది అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిలు కానీ ప్రాజెక్టులు కానీ ఎందుకు పూర్తి చేయలేదండి? 50 ఏళ్ళ సంది 60 ఏళ్ళ సంది అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ గారు ముఖ్యమంత్రి గారు పూర్తి చేసి ఇవాళ కొత్తగా గోదావరి నదికి నడక నేర్పిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రివర్స్ పంపింగ్లో కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చింది. రేపు పొద్దుగల ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా రాబోతున్నది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు దాన్ని మించిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం పోయి చూస్తావు చూడండి, ఎక్కడ పోయినా నీళ్ళు పడుతున్నాయి. ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కూడా ఇలా నీటి ద్వారా పారకం చేస్తున్నటువంటి సందర్భం. దాని ద్వారానే కదా ఇప్పుడు వరి పంట ఎక్కువ రావడం జరిగింది. మీరేమో రిజర్వాయర్ల పేర్ల మీద నీటి వసతులతో డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. మరి డెవలప్ చేసిన వాళ్ళు చెప్పుకోకపోతే ప్రాజెక్టుల పేరు మీద ఎన్నో కుంభకోణాలు చేశారు.
ఏం కుంభకోణాలు? అప్లపాలు చేస్తున్నారని అమిత్ షా గారు అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు దేశాన్ని నువ్వు అప్లపాలు చేసినావు కదా, ఇప్పుడు రైల్వే అమ్ముతున్నావు, డిఫెన్స్ అమ్ముతున్నావు, ఎల్ఐసి అమ్ముతున్నావు, ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నావు? చూసుకోవాలి కదా మీరు కూడా. నువ్వు 8 ఏళ్ళు అవుతున్నది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చి, ఒక దళితుల గురించి కొత్త స్కీమ్ ఏం పెట్టావు చెప్పు. మా ముఖ్యమంత్రి దళిత బంధు పెట్టిండు. ఒక్కొక్క కుటుంబాన్ని 10 లక్షలతో ఆర్థికంగా ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఒక ధనవంతులు చేయాలన్న కాన్సెప్ట్తో పనిచేస్తున్నాడు. నువ్వు భారతదేశంలో ఏం చేసినావు చెప్పు. ఒక దళితుల గురించి ఏం చేసినావు చెప్పు. ఒక కొత్త ప్రాజెక్టు, కొత్త స్కీము ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏమన్నా చెప్పు. ఇప్పుడు కేసీఆర్ గారు చూసుకుంటే దళితుని సీఎం చేస్తానని హామీ ఇచ్చారు, మరి వచ్చే ఎలక్షన్లో గెలిస్తే సీఎంని చేస్తారు? అది మా లెవెల్ కాదండి. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరు కూర్చొని ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేది పెద్దలు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదు అంటున్నారు, మరి వచ్చే ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందంటారా? ఎవరు ఇచ్చినా మాది మాకున్నది. టీఆర్ఎస్ సంకల్పం, టీఆర్ఎస్కు ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ప్రజలందరూ కూడా మా వెంటనే ఉన్నారు. ఇవన్నీ ఉత్తర ప్రగల్భాలు మాట్లాడతారు, అవన్నీ వేస్ట్ మాటలు. ఇంకొక 20 సంవత్సరాల దాకా ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ప్రజలకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో అనితారెడ్డి గారు కానివ్వండి, పొట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, అభివృద్ధి విషయంలో ఏ విధంగా సహకరిస్తున్నారు? మా రంగారెడ్డి జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి అవుతుంది. జిల్లా నాయకులు, జడ్పీ చైర్మన్ కానీ ఇప్పుడు 2 అయినాయి, 3 జిల్లాలు అయినాయి. ఒకప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 3 జిల్లా పరిషత్తులు అయినాయి. 3 జిల్లా పరిషత్తులలో కూడా ఇది జిల్లాకు సంబంధించిన 3 జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కట్టుదిట్టంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సందర్భం. అందరు ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం జిల్లా నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. కాళ యాదయ్య గారు అంటే మృదు స్వభావి అంటారు. మీకు సంతోషం వచ్చినా కానివ్వండి, కోపం వచ్చినా కానివ్వండి, ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, ఏదైనా రెండింటిని స్వీకరిస్తాం. అంటే ఎలా స్వీకరిస్తారు? కోపం వస్తే ఎలా ఉంటారు? సంతోషం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? సంతోషం వచ్చినా ఉంటాము, కోపం వచ్చినా కూడా ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కోపం వచ్చే సందర్భం ఏదంటే దాన్ని బట్టి రియాక్ట్. వైద్య రంగంలో తీసుకుంటే బస్తీ దవాఖానలు ఏర్పాటు ఈ నియోజకవర్గంలో ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఇప్పుడైతే బాగానే ఉన్నాయి అని మా అన్ని బస్తీ, అర్బన్ ఏరియా ఏం కాదు, మాది రూరల్ ఏరియా ఉన్నది. మరి మేము కూడా కొన్ని గ్రామ దవాఖానల కోసం ప్రపోజల్ ఇచ్చినాం. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ ఉన్నటువంటి పిహెచ్సిలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేవెళ్ళ ఒకటి ఉంది, మిగతా షాబాద్ కానీ, చందనవేల్ కానీ, టంగటూరు కానీ, శంకర్పల్లి కానీ, నవాపేట కానీ, ఆలూరు కానీ, ఇవన్నీ కూడా పిహెచ్సిలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిల రోజు ఓపీలు పెరిగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు అందిస్తున్నాం. మరి కొన్ని గ్రామ హాస్పిటల్ కూడా కావడానికి ప్రపోజల్స్ ఇచ్చినాం. ఈ బస్తీ దవాఖానలు అయిపోయినా గ్రామ దవాఖానలకు కూడా వస్తారు. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు వైద్యపరంగా అన్ని మెరుగైన సేవలు అందించడానికి శాయశక్తితో ప్రయత్నం చేస్తాం. మనం గత సంవత్సరం చూసుకుంటే కోవిడ్ టైంలో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు మీరు ఈ నియోజకవర్గం ప్రజలకి అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు దవాఖానాలు సౌకర్యాలు సరిగ్గా లేవు. ఆ టైంలో ఇబ్బందులకి మీరేం చేశారు? కోవిడ్ టైంలో చాలామంది భయపడ్డారండి. ఆ కోవిడ్ టైంలో ఎంత వచ్చినా కూడా మేమైతే ప్రజలతో మమేకంగా ఉండి ఏ ఊరైనా హాస్పిటల్ అన్ని గ్రామాలు తిరిగినాం. వాళ్ళకందరికీ కూడా తగిన విధంగా సాయం చేసినాం. వాళ్ళకి ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉండి ధైర్యాన్ని చెప్పి
వాళ్ళకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేసినాం. మరి మాకేమి ఇబ్బంది అనిపించలే. మా అక్కడ పనిచేసినటువంటి వైద్య సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ చాలా మంచిగా సర్వీస్ ఇచ్చి ఆ కోవిడ్ పేషెంట్లకు అండదండగా ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళకు మెరుగైన సేవలు అందించిన సందర్భాలని ఆ సందర్భాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయాలి. వైద్య సిబ్బందిని, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, మెడికల్ సిబ్బంది అందరూ కూడా బ్రహ్మాండమైన సేవలు చేశారు. మేము అన్ని గ్రామాల్లో ఆ టైంలో కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకందరికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళకి మెరుగైన సహకారం సేవలు అందించాం. ఈ నియోజకవర్గంలో యువతని కానివ్వండి, మహిళలను కానివ్వండి ప్రోత్సహించే దిశగా మీరేం చేస్తున్నారు? మాకున్నటువంటి పరిమితుల ప్రకారం వాళ్ళని అందరినీ కూడా యువకులకు ఉత్తేజపరుస్తూ వాళ్ళు చైతన్యపరుస్తూ ప్రభుత్వం ద్వారా అందేటటువంటి పథకాల ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం. కొత్తగా మన ఊరు మనబడి అని విద్యారంగంలో తెలంగాణ ముందంజలో ఉండాలని ప్రవేశపెట్టారు. అది ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. ఇప్పటిదాకా మా ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారి తపన. మరి ఏ స్కూల్ కానీ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ బోధించాలన్న నిబంధనలతో ప్రభుత్వం ఈసారి 7,500 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా, కార్పొరేట్స్ పాఠశాలల కంటే ధీటుగా ఈ గవర్నమెంట్ పాఠశాలలు డెవలప్మెంట్ చేయాలన్న దృఢ సంకల్పంతో 7,500 కోట్లు పెట్టి డెవలప్మెంట్ దిశలో ఉన్నాము. మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ఈ డెవలప్మెంట్ కాబోతున్నాయి. ఇంకోటి, ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ స్టాండర్డ్ ఉంటారు. ఈ గవర్నమెంట్ పాఠశాలలో పీజీలు, డబుల్ పీజీలు, గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో పోతేనే మా పిల్లలు బాగుపడతారన్న సంకల్పంతో ఎక్కువ లక్షల డొనేషన్లు కట్టి ప్రైవేట్ పాఠశాలల వైపు పోతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలల లోపలనే నైపుణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లోనే మరి ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా డెవలప్మెంట్ చేయాలన్న సంకల్పంతో మరి 7,500 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసే దిశలో ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్లే స్కూల్, ప్రైవేట్లో ప్లే స్కూల్ అంటారు. ఆ ప్లే స్కూల్ అనేటివి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా రావాలి. అంగన్వాడీ కేంద్రాలు రేపు రాబోయే ప్లే స్కూల్. ఆ విధంగా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఉన్నది. అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ స్టాండర్డ్ ఉండాలని సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ దిశలో ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ప్రజలకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మా నియోజకవర్గం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా చేయది, రేపు వచ్చేటోళ్ళు కూడా ఎవరు కూడా చేయరు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి మరి ఎమ్మెల్యే స్థాయి నుంచి అంతకంటే కింది స్థాయికి వెళ్ళి మొత్తం ప్రజలలో గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల మనోభావాలు ముఖ్యమంత్రి గారికి నేరుగా తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఒక డాక్టరు, ఇంజనీరు ఏం తీసుకుంటే కూడా అన్నీ మా ముఖ్యమంత్రి గారికి, అన్ని సంకల్పాలు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణకు రాష్ట్రానికి సరిపోయేటటువంటి ఏ విధంగా ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో ఏం ప్రాబ్లం అనేది మా ముఖ్యమంత్రి గారికి నేరుగా తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు ప్రజలకు అందరికీ కూడా నచ్చినాయి. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉంటారు. మీరేమో 10 ఏళ్ళ దాకా ఉంటారు, అభివృద్ధి అంతా బాగుంది, ప్రజలంతా అండగా ఉంటుంది అంటున్నా. కానీ ప్రతిపక్షాలేమో ఫామ్ హౌస్ సీఎం అంటున్నారు. నువ్వు ప్రతిపక్షాలు అనకపోతే లేదు కదా, వాళ్ళని ఎవరు అడుగుతారు?
వాళ్ళు ఇట్లా ఉల్టా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే, ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్తే నిజం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అపోజిషన్ ఉండి ఆ పని చేయకపోతే వాళ్ళ ఉనికి కోల్పోతారు కదా. వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు అట్లా అంటారు. ఇప్పుడు ప్రజలకు నచ్చింది ఏంది? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలుస్తుంది పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు. ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులకి ఒక అన్నగా ఒక మేనమామగా అండగా ఉండి ఆసరగా ఉండి 1,116 రూపాయలు ఎవరిస్తారండి? మళ్ళీ ఇచ్చేటి కావు. ఆ పెళ్ళిళ్ళ కోసము తండ్రి అన్ననో తమ్ముడో జీతాలు ఉండి తీర్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా జీతాల పరిస్థితి లేదు కదా. 1,00,000 రూపాయలు 1,116 రూపాయలు అంటే సామాన్యమైన విషయమా? ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసినది కూడా పింఛన్ లేదండి. ఇప్పుడు ఆర్టీసీ సంస్థలో పింఛన్ లేదు. ఇవాళ నీకు నెలకు 3,016 రూపాయలు టెన్షన్గా గవర్నమెంట్ పింఛన్ లేక వస్తలేదా? మళ్ళీ వాళ్ళు వడ్డీని ఓడగొట్టుకుంటారు. రైతు బంధు మరి ఎకరాకు 10,000 రూపాయలు అందిస్తున్నటువంటి సందర్భం. మరి ఇలా కొత్తగా వ్యవసాయం చేస్తున్నారు, అనాది కాలం నుంచి చేస్తారు కదా. మరి ఇంతకుముందున్న ప్రభుత్వాలకు ఎందుకు లేవు ఆలోచన? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు ద్వారా మరి ముఖ్యమంత్రి గారు ఆత్మీయ బంధు అయ్యి వాళ్ళ రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి. ఒకవేళ ఏదో కారణంగా రైతు చనిపోతే ఆ రైతు మీద ఆధారపడే కుటుంబ సభ్యులు రోడ్డున పడి అధోగతి పాలవుతున్నటువంటి సందర్భం లోపల వాళ్ళకి దిక్కుమొక్కు లేకుండా ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు రైతు బీమా పెట్టి ఒక్క కుంట భూమి ఉన్న రైతుకు కూడా 5 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేసిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.